నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకో అంజలి గారు అంటే ఒక ట్రెండ్ సెట్ చేశారు మీరు. అయ్యో యువర్ ఇంటర్వ్యూస్ ఆర్ సో క్లీన్ అండ్ సో ఫ్రెండ్లీ, సో న్యాచురల్. సో ఐఎమ్ ఆల్సో హ్యాపీ. మీ స్మైల్ చూస్తే నిరీక్షణ సినిమాలో ఒక హీరోయిన్ ఉంటారు, ఓకే, మన భానుచంద్ర గారు, ఆవిడ పేరు గుర్తురావట్లేదు, ఆవిడ స్మైల్లా ఉంటుంది మీది యాజ్ ఇట్ ఈస్. థ్యాంక్ యూ సో మచ్, అ బిగ్ కాంప్లిమెంట్. యాక్చువల్లీ ఈ పేరే నాకు అర్థం కాలేదు. హివాగా ఏమిటి అసలు, ఎందుకు ఆ పేరు పెట్టారు? హివాగా అది ఫిలిపిన్ వర్డ్ అండి. అది యాక్చువల్లీ ఇట్ మీన్స్ ప్లేస్ ఆఫ్ వండర్స్. ఓ ఎస్. అసలు ఈ క్లినిక్స్ గురించి లేదంటే ఈ మీరు పెట్టిన ఈ అకాడమీస్ గురించి మాట్లాడడానికి ముందు ఫస్ట్ మీ గురించి చెప్పండి. అసలు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, ఏం చదువుకున్నారు, మీ ఫ్యామిలీ గురించి మాకోసం. నా పేరు హరిత. సో నేను చదువుకున్నది డిగ్రీ చేసిన తర్వాత యాక్చువల్గా డిగ్రీ వరకే చదువుకుందాం అనుకున్నాను. సో తర్వాత ఈ ఫీల్డ్లో ఎంటర్ అయ్యాను. ఈ బ్యూటీ ఫీల్డ్లో ఎంటర్ అయినప్పుడు ఐ డిడ్ మై కాస్మెటాలజీ ఇన్ బ్యూటీ కోర్స్. ఓకే. ఇంకా ఫ్యామిలీ వరకు వస్తే అమ్మ, నాన్న, నేను, అన్నయ్య. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, షిప్ యార్డ్లో వెల్డర్ డాడీ, అమ్మ హౌస్ వైఫ్. స్మాల్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే ఓకే. అలా మీకు ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ ఉందని విన్నాను నేను. మీరు చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ అంటే అసలు ఇన్స్పిరేషనల్గా అంటే నాకు ఇంకొక చాయిస్ లేకుండా ఇన్స్పిరేషనల్ అయ్యింది. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ ఇన్స్పిరేషనల్ అనమాట. యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్స్ అ స్మాల్ ఫ్యామిలీ అండి, షిప్ యార్డ్ న్యూ కాలనీలో. సో వీఆర్ ఆల్ అ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ థింగ్. అందరూ కూడా అందరూ ఒకే క్యాడర్ ఆఫ్ పీపుల్ అనమాట. ఆర్ టైప్ అని ఉండేది. సో ఏంటంటే అంత వెల్డర్స్ అలా ఉండేవాళ్ళం. సో సెయింట్ జోసెఫ్ స్కూల్ చదువుకునేదాన్ని, అన్నయ్య నేను స్కూల్. అట్లా అట్ ద డిగ్రీ చదువుతున్నప్పుడు నాకు హెల్త్ ఇష్యూ వచ్చి ఉండే. సో మేజర్ హెల్త్ ఇష్యూ, కిడ్నీ ఫెయిల్యూర్. బోత్ కిడ్నీస్ గాట్ ఫెయిల్యూర్ అన్న. అయ్యో ఎస్. అప్పటికి కిడ్నీ ఫెయిల్యూర్, అసలు కిడ్నీ డిజీజ్ అంటేనే వినడానికి ఇట్ ఈస్ సమ్వేర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2003 కదా, ఆల్మోస్ట్ 20 years. Oh my God. ప్లస్ 25 years ఆల్మోస్ట్. Oh my God. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, అసలు కిడ్నీ ఫెయిల్యూర్ అనేది అసలు వైజాగ్లో కూడా పెద్ద ట్రీట్మెంట్స్ లేదు, ఆల్మోస్ట్ హైదరాబాద్ వెళ్ళాలి అన్న ఆ సిచ్యువేషన్స్ అనమాట. లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అసలు ఏం తెలీదు, జస్ట్ జనరల్ హాస్పిటల్ ఉండేది, వెళ్ళి రావడం. అండ్ ఇట్ వాజ్ హ్యూజ్, చాలా హెక్టిక్ అయింది. అట్ వన్ పాయింట్ ఆఫ్ స్టేజ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే కానీ ఐఎమ్ నో మోర్ లాగా థింగ్స్ టర్న్డ్ అవుట్ అనమాట. బ్లడ్ని ఫిల్టర్ చేసేదంతా అదే అదే చాలా డయాలసిస్ మీద కూడా ఐ వాజ్ దేర్ ఫస్ట్. సో మెనీ మంత్స్ నేను డయాలసిస్లో ఉన్నాను, రెగ్యులర్ డయాలసిస్ చేయించుకున్నాను. బాగా డిటోరియేట్ అయిపోయింది హెల్త్. ఇంకా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఐదర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ నో హోప్స్ అన్నట్టు సిచ్యువేషన్ టర్న్డ్ అవుట్ అనమాట. డాడీ వెల్డర్, డబ్బులు ట్రాన్స్ప్లాంటేషన్ అంటే లక్షల్లో అనమాట. సో ఆ టైంలో ఉన్న ఒక్క హౌస్ని డాడీ సేల్ చేసేసి ట్రాన్స్ప్లాంటేషన్ అయితే చేయించాము. ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా హ్యూజ్ అమౌంట్ అయ్యేదండి. సో మచ్ ఆఫ్ మెడికేషన్లో ఉండాల్సి వచ్చేది. సో ట్రాన్స్ప్లాంటేషన్ నేను కొత్తలోనే ఆల్మోస్ట్ 25,000 రూపీస్ పర్ మంత్ నాకు మెడిసిన్ ఖర్చు అయ్యేది. డాడీ చూస్తే ఒక వెల్డర్ ఒక 10,000, 8,000 రూపీస్ ఆఫ్ శాలరీ ఉండేది. అన్నీ ఇంకా నాట్ సెటిల్డ్. ఐ వాజ్ జస్ట్ డిగ్రీ అని అంటే ఇంకా అన్నయ్య కూడా అప్పుడు ఇంకా పీజీ అట్లా చదువుతున్నాడు అనమాట. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ నేను ఎర్న్ చేయాలి, నాకు ఇంకొక గోల్ లేదు, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ టు ఎర్న్ మై సెల్ఫ్ అనేది. దెన్ ఐ స్టార్టెడ్. అప్పటి వరకు ఎర్న్ చేయాలని కానీ లైక్ టు బిల్డప్ ఏ కెరియర్, ఈ థాట్స్, ఈ ఐడియాస్ ఏం లేవు. డిగ్రీ చదువుతుంటే అందరిలాగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతానేమో అన్న థాట్లోనే ఉండింది. లైఫ్ అలాగే వెళ్తుందని అనుకున్నాను. బట్ అదే చెప్తున్నాను కదా, లైఫ్ డిడ్ంట్ గివ్ మీ ఛాన్స్ టు బి అ నార్మల్ హౌస్ వైఫ్. రైట్, దట్స్ నాట్ యువర్ చాయిస్. అయితే దట్స్ నాట్ మై చాయిస్ అండి, రియల్లీ నాట్ ప్రభావం. సిచ్యువేషన్స్ టర్న్ మీ లైక్ ఐ నీడ్ మనీ. ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయాక మెడిసిన్కి నాకు డబ్బులు కావాలి. వీఆర్ నాట్ ఫైనాన్షియలీ సౌండ్, లైక్ డబ్బులు చేతిలో పట్టుకుని మెడిసిన్కి. ఐమ్ టెలింగ్ యూ కదా, 25,000 రూపీస్ అంటే ఒక కామన్ మెన్కి ఆ మెడిసిన్ అనేది అంటే ఇన్ లిక్విడ్ స్టిరాయిడ్స్ వాడేవాళ్ళం. అండ్ రెగ్యులర్ చెకప్స్, ఫుల్ బాడీ చెకప్, ఆ టెస్టులు చేయించుకోవాలంటే ముందు చేయించుకోవాలి, రిజల్ట్స్ అన్నికైనా చేయించుకోవడానికి ఇంత అమౌంట్ అవుతుందని ఒక ఫియర్తో ఉండేవాళ్ళం అనమాట. సో ఆ సిచ్యువేషన్లో ఐ హ్యాడ్ ఓన్లీ వన్ థాట్, లెట్ మీ ఎర్న్ మై సెల్ఫ్, అట్లీస్ట్ ఫర్ మై మెడిసిన్ నేను ఎర్న్ చేసుకోవాలి అన్న ఒక థాట్తో ఐ జస్ట్ కేమ్ అవుట్. ఐ సర్చ్ ఫర్ జాబ్స్. ఇంకా మీరు ట్రాన్స్ప్లాంటేషన్ అవ్వలేదు అప్పటికి? అయిపోయింది. అయిపోయిన తర్వాత జాబ్ చేశారా? అయిపోయింది. అంటే యాక్చువల్లీ డిగ్రీ చదువుతుండగానే నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది. ఎందుకండి, కారణం ఏంటి? నేను మా డాక్టర్ని అదే అడిగాను, ఎందుకండి కారణం ఏంటంటే ఇట్ ఈస్ యువర్ ఫేట్ అని అన్నారు ఆయన.
బికాస్ సి ఐఎమ్ జస్ట్ నా ఏజ్ చూడండి, ఐఎమ్ జస్ట్ 19-20 ఇయర్స్, అది 50-60 ఏళ్ళలో వస్తే 2 కిడ్నీ ఫెయిల్యూర్స్, నాకేమన్నా మందాలు వాటి ఉందా, నాకేమన్నా ఇట్స్ లైక్ వి టెల్ కదా, ఇప్పుడు ఒక ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటే యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ కాంప్లికేషన్స్ కోసం వెతుకుతూ ఉంటాం మనం. మీకు మందు అలవాటు ఉంది, లేకపోతే మీకు యూ స్మోక్ లైక్ దాట్, బట్ వీఆర్ లైక్ స్మాల్ కిడ్స్. మేమంతా అప్పుడు ఐ వాజ్ లైక్ ఎ స్మాల్ కిడ్. అందరూ కాలేజ్కి వెళ్తున్న టైంలో ఐ ఆల్సో జస్ట్ గోయింగ్ టు కాలేజ్, ఇంటర్, డిగ్రీ టైం అదంతా కూడా. సో హ్యూజ్ ఆల్మోస్ట్ 1 year చాలా సఫర్ అయ్యాను, బట్ దట్ మేడ్ మీ స్ట్రాంగ్ ఏమో అనుకుంటున్నాను నేను. సో మెడిసిన్ అర్న్ చేసుకోవాలనేది నా మెయిన్ థాట్ అండి. అంటే ఈ స్టేజ్కి వచ్చానంటే నేను బయటకు రావడానికి రీజన్ టు అర్న్ ఫర్ మై మెడిసిన్. కానీ ఆపరేషన్ అప్పటి సంగతి మనం మాట్లాడుకుంటే డోనర్ ఎవరు ఉన్నారు? అమ్మ. మై మదర్ గేవ్ మీ ఎ కిడ్నీ. ఇస్ ఇట్? ఎస్ అండి, అమ్మ కిడ్నీ ఇచ్చారు. సో గ్రాఫ్ ప్రాపర్గా సెట్ అయింది కాబట్టి ఇట్ వాజ్ గుడ్ సక్సెస్ అనమాట. సో ఆ టైంలో ట్రాన్స్ప్లాంటేషన్స్ అంటే సక్సెస్ రేటే చాలా తక్కువ ఉంది అప్పుడు. బట్ మదర్స్ లవ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ వెంట్ ఆన్ సో గుడ్ అండ్ ఐఎమ్ హ్యాపీ అండ్ సేఫ్ ఇనఫ్ నవ్. ఇప్పుడు అంటే అమ్మకి ఒక కిడ్నీ ఉంది, ప్లీజ్ అమ్మకి ఒకటి, నాకు ఒకటి, మీకు వీఆర్ షేరింగ్ నవ్. దట్స్ రియల్లీ గ్రేట్. కానీ ఇప్పుడు ఎలా ఉంది మీకు హెల్త్? రెగ్యులర్ చెకప్స్ ఇస్ అ కామన్ థింగ్. రెగ్యులర్గా ఎవ్రీ 6 months ఐ నీడ్ టు గో ఫర్ అ చెకప్ అండ్ పారామీటర్స్ కొంచెం అప్ అండ్ డౌన్ అవుతాయి. అగైన్ ఐ బ్యాలెన్స్ మై సెల్ఫ్. ఇట్ ఈస్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. ఇంకా ఐ వాజ్ లైక్ మెడికేషన్లో అయితే ఉంటాను నేను ఇంకా ఇప్పుడు కూడా. ఇట్స్ లైఫ్ టైమ్ మెడికేషన్ బికాస్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కాబట్టి ఇట్ ఈస్ లైఫ్ టైమ్ మెడికేషన్ అనమాట. అది మన మాట వింటూ ఉండేటట్టు చేస్తాయి. మనమే చేసుకోవాలి. వీ నీడ్ టు ప్యాంపర్ దట్. ఇట్స్ ఫారెన్ బాడీ ఎంటరింగ్ ఇంటూ అమ్మదైనా సరే ఇట్స్ ఫారెన్ బాడీ అని అంటున్నాం కాబట్టి సో ఆ మెడిసిన్తో ఇట్స్ గెటింగ్ ప్యాంపర్డ్ లాగా అనమాట. కానీ డిగ్రీ చదివే స్టేజ్కే మీకు అంత పెద్ద సర్జరీ అయినప్పుడు, అది కూడా 20 ఏళ్ల క్రితం మాట మనం మాట్లాడుకునేది. కానీ తర్వాత మ్యారేజ్ ఎలా మీకు? అదేమీ ప్రాబ్లం అవ్వలేదా? ప్రాబ్లం అంటే హౌస్ ఇస్ లవ్ మ్యారేజ్. So okay, he knows everything about me and we were in a long relationship. Then we thought yes we'll be one and we got married and అటు నుంచి అబ్జెక్షన్ లేదు. All my in-laws are great and sister-in-laws, mother-in-law, father-in-law, all us very supportive. I'm blessed in that way. Oh my god, ఎంత ప్రేమ ఉండాలండి. అవునవును కదా. మా అత్తమ్మ అయితే ఇంకా అసలు షీఈ్ లైక్ మదర్ ఆఫ్టర్ మదర్ ఫర్ మీ. ఒక పెళ్ళి అనే ఒక వ్యవస్థలో అమ్మాయిదైనా అబ్బాయిదైనా ఫస్ట్ చూసేది ఆరోగ్యమే, ఆ తర్వాత ఆస్తులు, ఆ తర్వాత వీళ్ళు ఏం చదువుకున్నారు, ఏం ఉద్యోగాలు చేస్తున్నారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ వస్తాయి. అలాంటిది కానీ దట్ ఈస్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఆ విషయంలో నేను చాలా బ్లెస్డ్, చాలా చాలా వెరీ సపోర్టివ్, వెరీ లైక్ ఇంకా ఐఎమ్ బ్లెస్డ్ ఇన్ దట్ వే అండి, చాలా బ్లెస్డ్. సో సర్జరీ అయిన తర్వాత మీరు ఎక్కడ వర్క్ చేస్తారు? యాక్చువల్లీ సర్జరీ అయిన తర్వాత చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇట్ ఈస్ లైక్ మాస్క్, లైక్ హెయిర్కి క్యాప్. చాలా హైజీన్. నా రూమ్లోకి ఒక 3 months నా రూమ్లోకి కంప్లీట్లీ శానిటైజ్డ్ రూమ్లో ఉండేదాన్ని అనమాట. నా రూమ్లోకి ఏమైనా రావాలన్నా వాళ్ళకి ఒక కోట్ కైండ్ ఆఫ్ థింగ్, స్పెట్స్, మాస్క్ ఇట్లా వచ్చేవారు ఒక 3 months. ఐ వాజ్ అండర్స్టాండింగ్ ద స్ట్రగుల్ ఆఫ్ మై పేరెంట్స్. నాకు అర్థమవుతుంది మెడికేషన్ ప్రాబ్లం అవుతుంది, సంథింగ్ షుడ్ బి డన్. నాకు నేనే ఆఫ్టర్ 6 months ఐ జస్ట్ కేమ్ అవుట్. వచ్చిన తర్వాత అసలు ఏదో ఒకటి చేయాలి. అసలు జాబ్ అంటే ఇష్టం లేని మనిషిని నేను. జాబ్ మన పరిస్థితులు అలా వస్తాయి. ఆ పరిస్థితి ఎట్లా అంటే నాకు ఇంకొక గోల్ లేదు. దట్స్ వాట్ లైఫ్ డిడ్ంట్ గివ్ మీ ఎ ఛాన్స్ అనమాట. నేను చాలాసార్లు చెప్తా ఉంటా, లైఫ్ డిడ్ంట్ గివ్ మీ ఎ ఛాన్స్. ఆప్షన్ లేదు, మనకి ఆప్షన్ లేదు. ఇంకా ఐ హ్యావ్ టు డూ సంథింగ్. నేను ఆ రెండో జన్మకి నేను న్యాయం చేయాలంటే నేను బ్రతకాలంటే నేను మెడిసిన్ వేసుకోవాలి నేను సంపాదించాలి. దిస్ ఇస్ వాట్ లైఫ్ టర్న్డ్ అవుట్ లైక్ అనమాట. సో ఇలా అవుతున్నప్పుడు ఐ వాజ్ సర్చింగ్ ఫర్ జాబ్స్. అంటే జాబ్స్ అసలు ఏ రకమైన జాబ్స్ ఉంటే కూడా నాకు తెలియదండి. నేను డిగ్రీ కూడా చేయలేదు కదా, ఇంకా 2nd year అంతే. ఏ రకమైన జాబ్స్ ఉంటాయి అసలు, ఎందులో అప్లై చేయాలి ఏంటి? మై డాక్టర్ యూస్ టు టెల్, హరిత యూ షుడ్ వర్క్ అండర్ సెంట్రలైజ్డ్ ఏసీ. డిగ్రీ అవ్వకుండా సెంట్రలైజ్డ్ ఏసీలో ఉద్యోగాలు ఏమొస్తాయి అసలు? సో ఊరికనే ఒకరోజు ఒక యాడ్ పడింది, హోటల్ ఇండస్ట్రీ యాడ్ అనమాట. సో హోటల్ ఇండస్ట్రీ యాడ్ చూడగానే ఊరికనే కాల్ చేసేసి ఆ జాబ్ కావాలి, ఈ జాబ్ కావాలంటే దే వర్ లైక్, మ్యామ్ ఇవన్నీ ఆడవాళ్ళు చేసే జాబ్స్ కాదు మేడం, యూఆర్ ఆస్కింగ్ సమ్ వెయిటర్. ఆ వెయిటర్ అనగానే దాని మీనింగ్ కూడా లైక్ జాబ్ అని నాకు అర్థమవుతుంది, కానీ ఇట్ వాజ్ లైక్ ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ అనమాట. సో ఒకసారి రమ్మని చెప్తే ఐ జస్ట్ వెంట్ దేర్ అండ్ థింగ్స్ లైక్ రెజ్యూమ్ అంటే ఏంటో తెలియని స్టేజ్ నుంచి
సో ఐ వెంట్ దేర్ అండ్ ఇంటర్వ్యూస్ అవుతున్నాయి. సమ్ హ్యావ్ గాట్ సెలెక్టెడ్. ఐ డోంట్ నో హౌ ఐ గాట్ సెలెక్టెడ్. అవునా, ఏ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారు ఇంతకిను? రూమ్ సర్వీస్లో జాయిన్ అయ్యాను ఫస్ట్. నేను రూమ్ సర్వీస్లో ఆర్డర్ టేకర్ కింద జాయిన్ అయ్యాను. ఆర్డర్ టేకర్ కింద నుంచి తర్వాత నుంచి రూమ్ రిజర్వేషన్స్కి షిఫ్ట్ అయ్యాను విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్. మై బాస్ యూస్ టు బీ దేర్, మోహన్ కృష్ణ సార్ అని. లైక్ ఎక్కడండి అది? హోటల్ గ్రీన్ పార్క్, వైజాగ్. వైజాగ్ మా ఇంటికి చాలా నియర్ బై అనమాట అప్పుడు. మాది మేము అపోలో హాస్పిటల్ దగ్గర. మరి అంటే అపోలో హాస్పిటల్ దగ్గర రెంట్కి ఎందుకు ఉండేవాళ్ళం అంటే నాకు మెడికేషన్కి టెస్ట్లకి చాలా రెగ్యులర్గా వెళ్ళడం రావడం పక్కనే అనమాట. లాంగ్ డిస్టెన్స్లో ఉంటే అమ్మో మళ్ళీ గబుక్కుని ఏమైనా హెల్త్ ఇష్యూ వస్తే అన్న దానిలో అక్కడ రెంట్కి తీసుకున్నాం. సో కొంచెం కిందకి వెళ్తే గ్రీన్ పార్క్. సో వి థాట్ లైక్ ఓకే లెట్ మీ ట్రై అనుకుని అక్కడికి వెళ్ళా అనమాట. మొత్తానికి ఏసీలో పనిచేసే ఉద్యోగం వచ్చింది. అదే అనుకుంటాను నేను, సెంట్రలైజ్ చేసి అంటే ఏ రకంగా వస్తుంది? సెంట్రలైజ్ చేసి చదువు సందే లేదు. డిగ్రీ సెకండ్ ఇయర్ అవుతూ ఆఫ్టర్ దాట్ ఐ ఎంటర్డ్ ఇన్ టు దిస్ బ్యూటీ ఇండస్ట్రీ అనమాట. ఎలా వచ్చింది మీకు ఆ థాట్ అసలు? సో బ్యూటీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ మై నేను ఎక్స్ బ్రాండ్లో చేస్తున్నప్పుడు ఆ మేడమ్స్ సార్స్ గ్రీన్ పార్క్ హోటల్కి వచ్చేవారు. ఓకే. సో వన్ ఫైన్ డే సార్ నన్ను అడిగారు, హరిత వై కాంట్ యూ కమ్ టు అవర్ ఆర్గనైజేషన్ అని. ఐ టోల్డ్ అసలు నాకేం తెలియదు నిజంగా. అప్పుడు మనకి థ్రెడ్డింగ్ అంటే కూడా నాకు అసలు ఐడియా లేదు. వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్, పెడిక్యూర్, మెనిక్యూర్ ఏం తెలియదు అసలు. ఓకే సార్, ఐ డూ వన్ థింగ్, ఐ కమ్, బాగుంది అంటే ఐ బీ దేర్ ఆర్ ఎల్స్ ఐ బీ బ్యాక్ టు అని చెప్పి వచ్చాను. ఐ టోల్డ్ మై బాస్ గ్రీన్ పార్క్లో సార్ చెప్పాను, సార్ నేను ఒక 1 వీక్ అక్కడికి వెళ్తా అంటే, లేదు హరిత యూ గో దేర్, చాలా మంచి ఫీల్డ్, బ్యూటీ ఫీల్డ్ ఇస్ సో బ్యూటిఫుల్ అండ్ యూ టాక్ సో నైస్లీ కదా, యూ కెన్ మేక్ మ్యాజిక్స్ ఓవర్ దేర్, వెళ్ళండి అన్నారు. అట్లాగే వెళ్ళాను అండ్ ఇట్ చేంజ్డ్ మీ అండ్ ఇట్ ఈస్ ఆల్ లైక్ అక్కడి నుంచి ఐ వర్క్ ఫర్ సమ్ ఆల్మోస్ట్ ఒక 3 ఆర్గనైజేషన్స్లో ఐ వర్క్ ఫర్ ఆన్ యావరేజ్గా 15 years నేను ఈ ఇండస్ట్రీలోనే చేశాను. ఇంతకీ ఈ హివాగా పేరు ఎవరు పెట్టారు? నేనే. మీరేనా? ఎక్కడ వెతికారు అసలు ఈ పేరుని? అలా వెతుకుతూ ఉన్నా. ఐ వాంటెడ్ ఎ డిఫరెంట్ నేమ్. అట్లా గూగుల్ సెర్చ్ చేయడము అట్లా ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ సో నైస్. అంటే ఆ పేరు చాలా ప్లెజెంట్గా అనిపించింది. హివాగా అనగానే చాలా ప్లెజెంట్గా, ద మీనింగ్ వాజ్ సో గ్రేట్ దట్ ప్లేస్ ఆఫ్ వండర్స్ అనిపించడం. సో ఐ థాట్ విల్ డూ దిస్ అని అనమాట. ఇప్పుడు హివాగా అనే రూఫ్ కింద మీరు ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి అని అంటే ఏం చెప్తారు? ఆల్ అండర్ వన్ రూఫ్ అని చెప్తానండి. సో ప్రౌడ్లీ ఐ కెన్ టెల్ ఆల్ అండర్ వన్ రూఫ్. స్టార్ట్ చేసినప్పుడు వీ స్టార్టెడ్ విత్ సలూన్ సర్వీసెస్ విత్ క్లినికల్ టింట్ అనమాట. అంటే పర్మనెంట్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ అండ్ క్లినికల్, ఈ రెండు విత్ కాంబినేషన్ ఆఫ్ సెలూనే స్టార్ట్ చేసాం. బట్ వెన్ థింగ్స్ వెంట్ ఆన్ లైక్ బ్రాంచెస్ పెరుగుతున్న కొద్దీ నేను క్లినికల్గా ఎక్కువ అట్రాక్ట్ అవ్వని. రీజన్ ఏంటంటే సో మచ్ ఆఫ్ రిజల్ట్స్ ఇన్, చాలా మందికి పర్మనెంట్ ఐబ్రోస్ కావాలి, పర్మనెంట్ రిజల్ట్స్ కావాలి, అందరికి టెంపరీగా ఎవరు సర్చ్ చేయట్లేదు. జస్ట్ ఫేషియల్ అండ్ పెడిక్యూర్ రెగ్యులర్ థింగ్ అయిపోయింది. సో క్లినికల్గా వి బూస్టెడ్ అప్ అనమాట. సో ఆల్ అండర్ వన్ రూఫ్, ఆల్ క్లినికల్ సర్వీసెస్, ఆల్ బ్యూటీ సర్వీసెస్. బ్యూటీ అంటే బ్యూటీ రిలేటెడ్ ఆల్ సెలూన్ సర్వీసెస్, మనకి హెడ్ టు ఆల్ సెలూన్ సర్వీసెస్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫేషియల్, పెడిక్యూర్, మెనిక్యూర్, వ్యాక్సింగ్, బాడీ రిచువల్స్, బాడీ ఫేషియల్స్, హెయిర్ రిచువల్స్ అన్నీ. క్లినికల్గా వెళ్ళకెళ్తే ఎవ్రీ స్కిన్ ట్రీట్మెంట్స్ అండి, స్కిన్ వైటనింగ్, యాక్నే ట్రీట్మెంట్స్, పిగ్మెంటేషన్, ఫేస్ లిఫ్ట్, ఎవ్రీథింగ్, బొటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు కూడా ఆల్ అండర్ వన్ రూఫ్. అంటే ఇప్పుడు లైపోస్ కూడా పెట్టారా? లైపో లేదండి, జస్ట్ సర్జరికల్గా అయితే ఏం లేదు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే వీఆర్ ఇన్ టు దిస్. అండ్ బట్ వీ హ్యావ్ అ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, సర్టిఫైడ్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ విచ్ ఆర్ హ్యాండ్లింగ్ వెరీ కేర్ఫుల్లీ. రైట్. ఇప్పుడు అకాడమీ కూడా, అకాడమీ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా దిస్ ఇస్ యాక్చువల్లీ మై డ్రీమ్ అండి. ఎందుకంటే నాకు దగ్గరికి ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వచ్చి ఉండేవారు. ఓకే మేము 2 lakhs స్పెండ్ చేసాము, 5 lakhs స్పెండ్ చేసాము, ఒక సర్టిఫికేషన్తో వచ్చేవారు. నేను బ్యూటిషియన్, హెయిర్ స్టైలిస్ట్. వాళ్ళు వర్క్ చూస్తే అసలు వాళ్ళు పే చేసిన దానికి ఆ సర్టిఫికేషన్కి వాళ్ళ అవుట్పుట్కి అసలు మ్యాచ్ అయ్యేదే కాదు. అంటే సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అనమాట. వాళ్ళకి ఫేషియల్ స్టెప్స్ గుర్తుండేవి కావు, అంటే దే నాట్ ప్రాపర్లీ ట్రైన్డ్. నాకే అనిపించింది. అండ్ వీ హ్యావింగ్ 4-5 centers, నాకు స్టాఫ్ చాలా అవసరం, ట్రైన్ పీపుల్ కావాలి. అండ్ వన్ మోర్ థింగ్ నేనేమనుకున్నానంటే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ లైక్ మనకి అంటే ఒక జాబ్ చేయడం కోసమే కాదు అకాడమీ, లైక్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. మనకి మనంగా నిలబడాలి, ఆర్ మనకి మనంగా ఒక చిన్న బిజినెస్ చేసుకోవాలంటే దిస్ ఇస్ అ ఫెంటాస్టిక్ స్టెప్పింగ్ స్టోన్ అని చెప్పొచ్చు అండి. మనం ఇక్కడికి వచ్చి బేస్ కోర్స్ నుంచి తీసుకోగలిగితే వీ కెన్ స్టార్ట్ అవర్ ఓన్, మన ఓన్గా కూడా చేసుకోవచ్చు కదా. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు తర్వాత. దిస్ ఇస్ ద వే వి థాట్ ఆఫ్ స్టార్టింగ్ విత్ అకాడమీ అనమాట. ప్రస్తుతానికి ఇక్కడ విజయవాడలో ఎంతమంది స్టూడెంట్స్ మీ దగ్గర ట్రైనింగ్ తీసుకు? ప్రస్తుతానికి
ప్రస్తుతానికి ఇక్కడ విజయవాడలో ఎంతమంది స్టూడెంట్స్ మీ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారు? As of now, we have 25 students, and we have just started అవునవును, రీసెంట్గా స్టార్ట్. 1 month back. And yeah. This month we have still joinings. 10th నుంచి joinings ఉన్నాయి మళ్ళీ. Yes. నేను మన సంతోషి గారి దగ్గర కూడా చూసాను యాక్చువల్లీ, హీరోయిన్ సంతోషి ఉన్నారు కదా, Okay. తను కూడా సేమ్ ఏంటి ఓ పక్కన పార్లర్ సర్వీసెస్ అన్ని పెడుతున్నాయి, ట్రైనింగ్ సెంటర్ కూడా. అంటే మీరు జనాలను వెతుక్కోకర్లేకుండా ట్రైనింగ్ మీ దగ్గర అయిపోతుంది, మా వాళ్ళు మేమే రెడీ చేసుకుంటాం. అది కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా దట్ ఈస్ ఆల్సో దేర్. ఎందుకంటే ఎస్, ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిన స్టాఫ్ అయినా సరే హివాగాలో వీ హ్యావ్ సమ్ నార్మ్స్. ఇట్లా చేయాలి పెడిక్యూర్, ఇలా బెడ్ సెట్ ఉండాలి, ద ట్రాలీ సెట్టింగ్స్ ఇట్లా ఉండాలి. ఇదంతా ఒక కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ నేను హివాగాలో క్రియేట్ చేశాను ఫర్ ఆల్ ద బ్రాంచెస్. సో బయట నుంచి వచ్చే వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు అసలు. అండ్ వన్ థింగ్, వాళ్ళకి ఇక్కడ సర్వైవల్ కూడా చాలా కష్టం అవుతుంది. మా రూల్స్ అవ్వచ్చు, రూల్స్ అవ్వచ్చు, బట్ ఇక్కడ ట్రైన్ అయిన వాళ్ళకి దే కెన్ అండర్స్టాండ్. అండ్ వాళ్ళకి ఏంటంటే ఆ కంటిన్యూషన్ ఆఫ్ జాబ్ కానీ చాలా బాగుంటుంది అన్నమాట. దే కెన్ అంటే ట్రైనింగ్ తో పాటు ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్ టు డూ వర్క్ విత్ హివాగా. కరెక్ట్, నాకు చాలా ఇంపార్టెంట్. అంటే ఓన్లీ ఫీమేల్ అండి లేకపోతే మేల్ కూడా? లేదు, మెయిల్ అండ్ ఫీమేల్. అవునా? బోత్ మెయిల్ అండ్. అంటే ఏమేమి ట్రైనింగ్ కోర్సెస్ ఉన్నాయి, వాటి గురించి ఒక్కసారి వివరంగా. షూర్ అండ్ ట్రైనింగ్ కోర్సెస్ బేసిక్గా మనకి షార్ట్ టర్మ్ కోర్సెస్ నుంచి స్టార్ట్ అవుతుంది. షార్ట్ టర్మ్ కోర్సెస్ మీకు 1 week నుంచి కూడా ఉన్నాయండి. లైక్ కొంతమంది చూడండి అన్ని సర్వీసెస్ వాళ్ళకి బాగా వస్తాయి, ఒక ఫేషియల్ సరిగ్గా రాదు, స్ట్రోక్స్ ఆరల్స్ పెడిక్యూర్ చేయడం, వ్యాక్సింగ్ చేయడం, అట్లా షార్ట్ టర్మ్ కోర్సెస్ నుంచి స్కిన్ అడ్వాన్స్ డిప్లొమా కోర్స్, హెయిర్ డిప్లొమా కోర్సెస్, అడ్వాన్స్ క్లినికల్ కోర్సెస్ లైక్ మొటాక్స్, ఫిల్లర్స్, కాస్మెటాలజీ కోర్సెస్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ అండర్ దిస్ అండి. మనకి బేసిక్గా స్టార్టింగ్ ఫ్రమ్ వీక్ డేస్ కోర్స్ నుంచి కూడా వీ హ్యావ్ ఫర్ 1 year ఆఫ్ కోర్స్ వరకు కూడా ఉంది. డిపెండ్స్ వాళ్ళ నేర్చుకునే విధానాన్ని బట్టి వాళ్ళ ఫ్యూచర్ అసలు ఏమనుకుంటున్నారు. కొంతమంది చూడండి ఆల్రెడీ జాబ్ చేస్తారు, ఎవ్రీథింగ్ అంతా చేస్తారు, కానీ ఒక 1, 2, 3 సెక్టర్స్ లో వాళ్ళు కొంచెం వీక్ ఉంటారు. వాళ్ళు ఇంకా వెల్ పాలిష్డ్ అవ్వాలన్నా కూడా దిస్ కోర్సెస్ హెల్ప్స్ దెమ్ అ లాట్ అన్నమాట. అంటే సర్టిఫికేట్ కోర్సెస్ అండి ఇవన్నీ? వీ హ్యావ్ నేషనల్, ఇంటర్నేషనల్ అఫిలియేషన్స్. అంటే వాళ్ళు పార్ట్ వైజ్ వాళ్ళు ఫీ పే చేసుకునే అవకాశం కూడా ఉందండి. వీ హ్యావ్ ఈఎంఐ ఫెసిలిటీ ఆల్సో అండి. పార్ట్ వైజ్ గా కూడా హ్యాపీగా పే చేసుకోవచ్చు. అంటే వాళ్ళు చూస్ చేసుకున్న ఫీల్డ్లో అది ఏ కోర్స్ ఏదైతే చూస్ చేసుకుంటారో ఆ కోర్సులో ఒక పర్టికులర్ టైం ఉంటుంది, దానికి ఒక పర్టికులర్ ఫీ ఉంటుంది. వాళ్ళు నేర్చుకుని ఓన్గా పెట్టుకోవాలన్నా కూడా మీకు సపోర్ట్ దొరుకుతుందా? దొరుకుతుందండి, 100% వి గివ్ దెమ్ సపోర్ట్. ఎందుకంటే వి గివ్ దెమ్ అ బ్రాండింగ్ సపోర్ట్. అసలు ఏం బ్రాండ్స్ వాడాలి తెలుస్తుంది వాళ్ళకి. ఒక్కొక్క ఫేషియల్ బ్రాండ్ లో ఒక్కొక్క విధానమైన ఫేషియల్ ఉంటుంది. అంతా కూడా క్లెన్సింగ్, స్క్రబ్బింగ్, మసాజ్ అండ్ ప్యాక్ కాదు. సో వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ డిఫరెన్సెస్. అంటే మనకి ప్రొడక్ట్ బట్టి కూడా వీ గివ్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ హియర్. దాన్ని బట్టి వాళ్ళకి డిఫరెంట్, ఇప్పుడు ఒక ఫేషియల్ ఒకేలాగా చేయాలని లేదు. సో డిఫరెంట్ ఎండ్స్ ఆఫ్ ఫేషియల్స్ ఉంటాయి. అదంతా కూడా మనం క్లినికల్గా సపోర్ట్ ఇస్తాము, అండ్ ఫేషియల్ వైజ్గా సపోర్ట్ ఇస్తాము, సలూన్ వైజ్గా సర్వీసెస్ సపోర్ట్ ఇస్తాం. ఆ పాయింట్లో ఏంటంటే పీపుల్ కెన్ అండర్స్టాండ్ ద డిఫరెన్సెస్ ఇన్ సర్వీసెస్. దాన్ని బట్టి వాళ్ళు ఓన్గా పెట్టుకుంటే ఒక్కటే నాలెడ్జ్ ఉండదు, చాలా వేరియంట్స్ ఆఫ్ నాలెడ్జెస్ ఉంటాయి వాళ్ళకి. దాన్ని బట్టి ఈజీగా వాళ్ళు బిజినెస్ని బాగా డెవలప్ చేసుకోవచ్చు. పార్లర్ సర్వీసెస్లో అయినా క్లినిక్స్లో అయినా కూడా ప్రోడక్ట్, వాల్యుబుల్ ప్రోడక్ట్ ఈజ్ మోర్ చాలా ఇంపార్టెంట్. చాలా. సో మీరు ఎలా, అంటే ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ మీరు వాడుతారు? ఎక్కువ ఇక్కడ ఏంటంటే మనం అడ్వాన్స్డ్ బేస్ ప్రొడక్ట్సే తీసుకుంటున్నామండి. బేస్గా అసలు మనం ఏం తీసుకోవట్లేదు. రీజన్ ఏంటంటే, సో నేను అదే చెప్తున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేసిక్ ఫేషియల్, పర్ల్ ఫేషియల్. ఇప్పుడు ఇది వరకు మనకి ఏంటంటే గోల్డ్, పర్ల్, సిల్వర్ చూసారా. ఇప్పుడు అసలు అవి మాట్లాడట్లేదు ఎవరు. నవ్ దే టాకింగ్ అబౌట్ ఆక్సిజన్ ఫేషియల్ అంటున్నారు, హైడ్రా ఫేషియల్స్ అంటున్నారు. థింగ్స్ హ్యావ్ గాన్ అడ్వాన్స్డ్. ఇది వరకు స్టీమ్ లేనిదే ఫేషియల్ అయ్యేది కాదు. అసలు స్టీమ్ అసలు ఎవరు యూజ్ చేయట్లేదండి. అంటే అన్లెస్ దే హావ్ సో మచ్ ఆఫ్ నీడ్ ఇన్ ద స్టీమ్ కావాలి అంటేనే కానీ. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా ఎవరు తీయట్లేదు. వచ్చేస్తున్నాయండి. అది మీకు స్క్రబ్ లో కూడా కొంతసేపు వచ్చేసి జస్ట్ టిష్యూతో తీసేసి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వచ్చేస్తున్నాయి. అంత బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ ఇప్పుడు వచ్చేసినాయి. సో చాలా మంచి ప్రొడక్ట్స్ వచ్చినాయి. మీరు ఆ పెయిన్ అసలు భరించాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ లైక్ దాట్. సో దానివల్ల ఏంటంటే మనకి ఆ ప్రొడక్ట్ వేరియంట్ బట్టి మనకి సర్వీసెస్ కూడా మారిపోతాయి. కానీ అంటే నేను ఇంతవరకు ఎప్పుడు ఫేషియల్ చేయించలేదు, కానీ దాని మీద ఎందుకో నాకు స్కిన్ పైన రాస్తే ఏదైనా అప్లై చేస్తే అది లాంగ్ టర్మ్ ఎలా పనిచేస్తుంది? మనకు ఇన్నర్ అంటే లోపల ఉంటేనే కదా మన స్కిన్ బాగుండేదన్న పాయింట్. ఫేషియల్ డజంట్ గివ్ యూ గ్లో అండి. చాలా మంది ఏంటంటే ఫేషియల్ చేయించుకొని తెల్లగా అవ్వలేదు ఏంటంటే నేను ఫేషియల్ చేయించుకున్నా. ఫేషియల్ ఇస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ, జస్ట్ నథింగ్ బట్ స్కిన్ క్లీనింగ్ అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, స్కిన్ క్లీనింగ్. మీకు అందులో ఇప్పుడు ఏంటంటే ఎంజైమ్ ఫేషియల్స్ అని చెప్పి, పీల్ ఆఫ్ మాస్, మంచి ఎంజైమ్ మాస్ ఇవి రావడం వల్ల ఏమనేది స్కిన్ లో ఒక హైడ్రేషన్ మనం పెంచుతున్నాం. దానివల్ల ఏంటంటే స్కిన్ గ్లోగా, చాలా సపుల్గా, ఇట్ ఈస్ లైక్ అ బ్రీతింగ్ టు యువర్ స్కిన్. చూడండి పైన డెడ్ సెల్స్ అంతా క్లీన్ చేస్తే స్కిన్ హెల్తీగా బ్రీత్ చేస్తుంది అనమాట. ఫేషియల్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అండి. మీరు ఒకసారి ట్రై చేయాలి. మీరు చాలా న్యాచురల్గా ఉన్నారు. మీరేం చేస్తుంటారు?
యాక్చువల్లీ నా బెస్ట్ హ్యాపీ సర్వీస్ ఏంటంటే పెడిక్యూర్. అవును, నాకు ఏం మాట్లాడినా ఫస్ట్ పెడిక్యూర్ అని వచ్చేస్తుంది అనమాట. నాకు చాలా ఇష్టమైన సర్వీస్ పెడిక్యూర్. చక్కగా కాళ్ళు అలా రిలాక్స్ అవ్వాలంటే. అండ్ హివాగాలో యూ డోంట్ బిలీవ్ వీ హ్యావ్ 25 వేరియంట్స్ ఆఫ్ పెడిక్యూర్స్. నిజమా? అంటే ఆ ఇష్టం అలా ఉంటుంది. ఆ ఇష్టం వల్ల ఐ డంప్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెడిక్యూర్స్ అనమాట. సో ఫేషియల్ చాలా బ్యూటిఫుల్ సర్వీస్, అది రిలాక్స్ అయ్యే వాళ్ళకి. నాకు ఏంటంటే ఫేషియల్ చేస్తే కొంచెం నేను రిలాక్స్ అవ్వలేను. పెడిక్యూర్ మించిన రిలాక్సేషన్ ఇంకొకటి లేదనిపిస్తుంది నా వరకు. బ్యూటిఫుల్ సర్వీస్ అండి పెడిక్యూర్. నిజంగా మీరు నమ్మరు, క్యూటికల్ తీసేటప్పుడు ఎన్నిసార్లు స్కిన్ కట్ చేసి బ్లడ్ వచ్చేస్తుంది. అయ్యో, వెళ్ళిన ప్రతిసారి క్యూటికల్ మీరు అలా రూట్ గా కట్ చేయకండి బ్లడ్, ఎందుకంటే అది చాలా సన్నగా మంటొస్తూ ఉంటుంది. ఆ బ్లీడింగ్ ఓ పట్టన ఆగదు అసలు. ఆ ఏరియా చాలా సెన్సిటివ్. ఎగ్జాక్ట్లీ. అన్నింటికన్నా మించి మనం చూడకపోతే, మనం అబ్జర్వ్ చేయకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుని వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ నేను చాలా చూసాను. అయ్యో, ద బెస్ట్ సర్వీస్ ఇచ్చే పార్లర్స్ అనండి, సలూన్స్ అనండి, క్లినిక్స్ అనండి, మనం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. సో ఎస్పెషల్లీ మీరు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు స్టాఫ్కి మీరు చెప్పేది ఏంటి? ఎందుకంటే క్వాలిటీ ఉన్న, ఏమంటారు, స్కిల్ ఉన్న వర్కర్స్ మనకి ఎక్కడ దొరకట్లేదు. అది చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ వై హివాగా హ్యాస్ కమ్ అప్ విత్ ద స్కూల్ ఆఫ్ బ్యూటీ అండ్ ఎస్థెటిక్స్ అండి. వెరీ ట్రూలీ టెల్లింగ్. ఎందుకంటే ఆ స్కిల్ కావాలి మనకి. మనం అసలు ఫేషియల్కి కానీ పెడిక్యూర్కి కానీ దేనికి వెళ్తాం? వీ వాంటెడ్ టు రిలాక్స్, అవును, టు క్లీన్ అవర్ ఫుట్. ఇంకా పెయిన్ తెచ్చుకోవడం అంటే అది చాలా పెయిన్ఫుల్ కదా. క్యూటికల్ పెయిన్ వచ్చింది ఆర్ బ్లడ్ వచ్చిందంటే ఇంకా అసలు వాట్ ఈస్ ద ఫన్ ఇన్ జస్ట్ స్పెండింగ్ ద అమౌంట్. నెయిల్ కట్ చేస్తే ఇక లోపలికి వెళ్ళిపోయిందంటే వాళ్ళు గోరు లోపల ఇలా అంటే అది కట్ అయిపోయి, దేవుడా, నేను అసలు సర్వీస్ ట్రై చేయాలి. ఐ వాజ్ వెయిటింగ్ లిటరలీ. యూ హ్యావ్ టు కమ్ అండ్ యూ షుడ్. ఐ వాంట్ టు టేక్ యువర్ ఫీడ్బ్యాక్. నేను ఏమనుకుంటానంటేనండి, ఏ పనైనా సరే, ఈవెన్ గిన్నెలు తోమినా, షింకు కడిగినా, బాత్రూమ్లు కడిగినా సరే, ఇక అందులో పాయింట్అవుట్ చేయడానికి ఏమి ఉండకూడదు, అంత చక్కగా చేసేయాలి. దట్ ఈస్ కాల్డ్ పర్ఫెక్ట్నెస్ అంటానండి. అది ఏ పనైనా సరే గౌరవం ఇవ్వాలి. అంతే అంతే. ఇప్పుడు మన దగ్గరికి బ్యూటిషియన్స్ కానీ, హెయిర్ డ్రెస్సర్స్ కానీ, స్కిన్ టెక్నీషియన్స్ కానీ ఎవరన్నా, నేను అదే చెప్తా వాళ్ళకి, యూ షుడ్ లవ్ యువర్ జాబ్. ఒక పెడిక్యూర్ మీరు ఎలా చేయాలంటే యూ షుడ్ లవ్ డూయింగ్ దట్ పెడిక్యూర్ ఫర్ 1 hour. ఆ కాళ్ళు మీకు ఏంటంటే ఇట్ ఈస్ అంటే ఒక డివైన్ సోర్స్ అది మీకు. నిజంగా అలా చూడగలిగితేనే మనం ఆ పెడిక్యూర్ని కానీ, ఆ ఫేషియల్ కానీ, ఆ హెయిర్ స్పాన్ కానీ మనం ఎంజాయ్ చేస్తే అవతల వాళ్ళకి రిజల్ట్స్ కూడా అంత బాగుంటాయి. ట్రూ. యా, మీరైతే యూ హ్యావ్ టు కమ్. నేను ఖచ్చితంగా హైదరాబాద్ బ్రాంచ్కి పెడతాను. బై ద వే ఇప్పుడు నేను విజయవాడలో ఉన్నాను, అది సంగతి. సో సేమ్ ట్రైనింగ్ సెంటర్ అకాడమీ హైదరాబాద్లో ఉందండి, లేదా ఓన్లీ ఇక్కడే విజయవాడ? ఇది కూడా జస్ట్ వెరీ రీసెంట్లీ ఓపెన్ కాబట్టి ఇక్కడే ఉంది. అంటే ప్లాన్స్ ఉన్నాయా మీకు అక్కడ పెట్టడానికి? ప్లాన్స్ యాజ్ ఇఫ్ నో అండి. అవునా? యా, దిస్ ఇస్ వి వాంటెడ్ టు మేక్ ఇట్ లిటిల్ బిగ్ అండ్ దీని తర్వాత వీఆర్ ప్లానింగ్ ఫర్ బెంగళూరు బ్రాంచ్ అనుకుంటున్నాము. 1 more క్లినిక్ ఇన్ బెంగళూరు. యా, మన నెక్స్ట్ వెంచర్ అట్లా అనుకుంటున్నాం అనమాట. రైట్. ప్రస్తుతానికి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఆల్ ద సెలూన్ క్లినికల్ సర్వీసెస్ 4 branches ఉన్నాయి. ఫస్ట్ ఇస్ వైజాగ్లో ఫస్ట్ స్టార్ట్ చేసాం 2018. తర్వాత పీక్ కోవిడ్ టైంలో విజయవాడ స్టార్ట్ చేసాము. అండ్ టచ్వుడ్ ఇట్ వాజ్ అ మ్యాసివ్ హిట్ అండ్ గ్రేట్ సపోర్ట్ బై విజయవాడ పీపుల్. అది అసలు ఇమ్మెన్స్, అసలు ఓవర్వెల్మ్డ్ అనమాట. ఆ సపోర్ట్ వల్ల నాకు హైదరాబాద్ పెట్టే ధైర్యం వచ్చింది. సో హైదరాబాద్, దట్ వాజ్ అ గ్రేట్ సక్సెస్. అండ్ అగైన్ రాజమండ్రి అండ్ నౌ అకాడమీ. సో నైస్ రియలీ. కానీ ఒక ఇన్నసెంట్ అమ్మాయి ఒక హెల్త్ ఇష్యూ వచ్చి సర్జరీ అయ్యి అవసరానికి ఉద్యోగం చేసి తర్వాత ఇంత పెద్ద అకాడమీ పెట్టి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు తెలుసా? మీరు మాట్లాడుతూ ఉంటే ఇన్స్టాగ్రామ్ రీల్లో చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ. అంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరో ధైర్యం అంటే మేడం, ఐ టెల్ యూ వన్ సింపుల్ పాయింట్, ఇంకంతకన్నా ఏమవుతుంది అన్న సిచ్యువేషన్స్ వరకు నేను చూసేసాను. నిండా మునిగిన వాడికి చలేంటని అయిపోయింది. ఐ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్. దిస్ ఇస్ వాట్ ద ఫైనల్ హెల్త్ ఇష్యూ ఇలా ఉంటుంది. మంత్స్ అండ్ ఇయర్స్ నేను హాస్పిటల్లో ఉండడం తెలుసు. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ అంటే నేను చాలా మందికి చెప్తా ఉంటాను, డ్రింకింగ్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ అండి. వీ నో దట్. ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వాళ్ళకి అది తెలుసు. డే అంతా కూడా దే విల్ వెయిట్ ఫర్ అ గ్లాస్ ఆఫ్ వాటర్. వాళ్ళకి వాటర్ ఫీడ్ చేయరు, ఎందుకంటే వెన్ యువర్ సిస్టమ్ ఈజ్ నాట్ వర్కింగ్, మీకు వెన్ డయాలసిస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాటర్ అసలు అలౌ చేయరు వాటర్ తాగడానికి. సమ్మర్ టైంలో ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే, యూనో ఐ పర్సనలీ ఫేస్డ్ ఇట్. I'll just tell you a small situation in my life. Hot summer, అప్పుడే డయాలసిస్ అయ్యి వచ్చాం ఇంటికి. డయాలసిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ పెయిన్ఫుల్ ప్రాసెస్. ఒక మన బ్లడ్ అంతా కూడా డయాలసిస్ మెషిన్లోకి వెళ్ళి అది ప్యూరిఫై అయ్యి మళ్ళీ ఇట్ ఇస్ పెయిన్ఫుల్ ప్రాసెస్. అది అయిపోయింది.
ఐ వాంటెడ్ టు డ్రింక్ వాటర్. మై డ్రీమ్ టు డ్రింక్ వాటర్. ఆటోలో వస్తున్నాము, అపోలో హాస్పిటల్, మేము షిప్ యార్డ్ కాలనీలో ఉండేవాళ్ళం. 45 minutes ఆఫ్ జర్నీ. వెళ్ళగానే కాలనీ కదా, పక్కింటి వాళ్ళకి అమ్మ కీస్ ఇచ్చింది. కీస్ తీసుకుని వెళ్ళేటప్పటికి ఒక బెగ్గర్ హీస్ ఆస్కింగ్ ఫర్ వాటర్. మా ఎదురింటి వాళ్ళని వాటర్ అడుగుతున్నాడు. సో వాటర్ అడుగుతున్నప్పుడు ఆవిడ ఐస్ వాటర్ కావాలంటే బిగ్ బాటిల్తో తీసుకొచ్చి ఆవిడ వాటర్ పోసి ఇంకా 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 తాగుతున్నాడు. ఐ వాజ్ స్టేరింగ్ ఎట్ హిమ్. బట్ ఎంత అదృష్టవంతుడు, మంచినీళ్ళు తాగలుగుతున్నాడు. ఎగ్జాక్ట్లీ. బా, మనసులో మాట మీద చెప్పారు. ఐ వాజ్, అది ఇంకా నాకు అట్లా ఉండిపోయింది. దిస్ ఇస్ అబౌట్ 2003 స్టోరీ ఇదంతా. నాకు ఇంకా ఐ వాజ్ థింకింగ్ హౌ బ్లెస్డ్ హిస్. వాడికి కావాల్సింది కడుపు నిండా తాగుతున్నాడు. ఎంత బ్లెస్సింగ్ అంటే డ్రింకింగ్ వాటర్ ఈజ్ ఆల్సో బ్లెస్సింగ్ అండి. మనం ఈ బిజీ లైఫ్లో పడిపోయి కోపాలు, పగలు, ప్రతీకారాలు, బ్యాక్ స్టాబింగ్లు, కుళ్ళు, ఇంత నిండిపోయాం మనం. అసలు చిన్నాటిని మనం మిస్ అయిపోతున్నాం. డ్రింకింగ్ వాటర్, హ్యాపీలీ బ్రీతింగ్. మాకు ఆక్సిజన్ చాలా 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 అవసరం ఉండేదండి. కొన్నాళ్ళు ఎప్పుడు వెళ్ళడం ఆక్సిజన్ పెట్టించుకోవడం, డయాలసిస్ చేయించుకోవడం, రావడం. సో ఆ బ్రీతింగ్ కూడా ఒక వరం. సో డ్రింకింగ్ వాటర్ అండ్ ప్రాపర్లీ బ్రీతింగ్ కూడా ఒక బ్లెస్సింగ్ అని చెప్తాను నేను లైఫ్లో. ఆ సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేసినప్పుడు నాకు ధైర్యం ఆటోమేటిక్గా వాట్ విల్ హ్యాపెన్. చాలామంది చెప్పారు, ఎందుకు ఇవాళ స్టార్ట్ చేస్తున్నావు, ఎందుకు మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తున్నావు, ఇంత హెల్త్ ఇష్యూ ఉండి ఏదైనా చిన్న జాబ్ చేసుకోవచ్చు కదా, వై డూ వాంటెడ్ టు బిల్డ్, మళ్ళీ చాలా రెస్పాన్సిబిలిటీస్, చాలా కష్టాలు ఇవన్నీ, బిజినెస్ అంటే చిన్న విషయం కాదు, చాలా చాలా ఉంటాయంటే లెట్ మీ డూ, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఏమవుతుంది, లెట్ మీ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అనుకుని ఇట్ ఈస్ లైక్. అంటే ఇంత పెద్ద బిజినెస్ ఒక సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్గా యాజ్ అ లేడీ పెట్టాలంటే చాలా రకాలైన సపోర్ట్ కావాలి. కానీ మీరు చూస్తే ఎలాంటి సపోర్ట్ లేకుండా మీరు స్టార్ట్ చేశారని విన్నానండి. ఇస్ ఇట్ రైట్? సపోర్ట్ ఏం లేదండి. ఐ డోంట్ హ్యావ్, ఫినాన్షియల్గా అయితే జీరో. వీఆర్ ఆల్ ఆన్ లోన్స్. దాంతోనే స్టార్ట్ చేస్తున్నాము. కాకపోతే చెప్తున్నాను కదా, ఒక కసి, కోపం, ఐ హ్యావ్ టు స్టాండ్, నిలబడాలి. అండ్ నా ఒకే థీమ్ చెప్తున్నాను కదా, ఐ షుడ్ బి అలైవ్. మై మామ్ గేవ్ మీ, నాకు అమ్మ కిడ్నీ ఇచ్చినప్పుడు అది నేను అసలు ఐ షుడ్ నాట్ డూ ఎనీథింగ్ రాంగ్. ఇప్పటికీ కూడా ఐ టేక్ ప్రాపర్ వాటర్, ఐ ట్రీట్ మై సెల్ఫ్ హెల్దీలీ. నిజానికి అసలు అంటే మీరు ఫేస్ చేస్తారు కాబట్టి అంటున్నాను. డాక్టర్ చెప్పుంటారు ఎన్ని లీటర్ల వాటర్ మీరు 3 liters ఇస్ అ మస్ట్ డ్రింకింగ్ వాటర్ ఫర్ ఎవ్రీ వన్ అండి. యాజ్ ఇఫ్ నో మాకు కూడా అప్పుడు తాగకూడదు, ఇప్పుడు తాగాలి. తాగకూడదు అని అన్నప్పుడు ఆ పెయిన్, యూ నో, లైక్ ఐ నో హౌ మచ్ ఇట్ ఈస్. ఇప్పుడు ఏంటంటే వాటర్ అంటే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. నేను చెప్తా ఉంటాను, డ్రింక్ వాటర్, వాటర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను కూడా అసలు నోరు ఎండిపోతుంది, ఎందుకు ఇలా ఉందని నీళ్ళు ఇప్పుడు తాగలేంటున్నప్పుడు తాగుతాను. కాన్షియస్ ఉండదు మరి ఎందుకు. ఐ థింక్ ఒక సీరియస్ ఏదైనా అయితే కానీ మనిషికి ఆ కాన్షియస్ రాదేమో. కానీ మీ వరకు, ఎందుకంటే ఒక ఆరోగ్యం విలువ, ఒక మనిషి విలువ, ఒక ఆర్గాన్ విలువ మీకే తెలుసు కాబట్టి, ఆ ప్రేమ అది మీకే తెలుసు కాబట్టి నేను అడుగుతున్నాను. మీ ఉద్దేశ ప్రకారం అమ్మ ప్రేమ అంటే ఏం చెప్తారు? ఎనీథింగ్ ఇన్ లైఫ్, ఎనీథింగ్, ఏమన్నా ఇస్తుందండి అమ్మ. ఇంకా అసలు అది ఎటర్నల్. ఇంకా మాటల్లో ఏం చెప్తారు అంటే వర్డ్స్ ఏమున్నాయి చెప్పడానికి. ఆ సిచ్యువేషన్ వెన్ వీ వర్ అండర్ గోయింగ్ ఆల్ దిస్ ఎయిడ్ సిచ్యువేషన్ అంతా కూడా, షీ వాజ్ ద ఓన్లీ పర్సన్ విత్ మీ. అంటే డాడీకి ఏంటంటే ఆ ధైర్యం ఉండేది కాదు. నేను 7 తరాలకి పుట్టిన అమ్మాయిని అనమాట. అసలు తరతరాల అమ్మాయిలు లేరు. మా డాడీ సైడ్ అంతా కూడా అబ్బాయిలు. నన్ను అసలు గారాబు అనమాట. యూనో ఎవ్రీ డే ఇవాళ ఏం కూర ఉండాలి, నిద్రలో ఏం కూర ఉండాలి, మా ఏం చేయాలి, అంత ఇదిగా చూసుకునేవాళ్ళు అనమాట. ఒక్కసారిగా నాకు అటాక్ అయ్యేటప్పటికి డాడీ వాజ్ చాలా 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 మెంటల్లీ డిస్టర్బ్ అయిపోయారు. లైక్ నన్ను చూస్తే భయం వేయడం, ఏడ్ చేయడం, అట్లా. అంటే నన్ను హాస్పిటల్ తీసుకెళ్లే ధైర్యం డాడీకి ఉండేది కాదు. బట్ మై మామ్ వాజ్ అ డెవిల్ అండి. షీ ఫాట్ విత్ మీ. లైక్ ఇంకెలా అంటే, యూ హ్యావ్ టు లివ్, యూఆర్ గోయింగ్ టు లివ్ అండ్ ఐల్ మేక్ యూ లివ్ అన్నలాగా షీ స్ట్రగుల్ విత్ మీ అండ్ ఇట్ హ్యాపెండ్ అంతే. కానీ ఎలా గుర్తించారు యాక్చువల్లీ కిడ్నీ ప్రాబ్లం ఉంది అని? ఏముంటుంది యాక్చువల్లీ మీకు సిమ్టమ్స్ అంటే స్వెల్లింగ్ ఆఫ్ లెగ్స్ ఉండేది. సో మచ్ ఆఫ్ స్వెల్లింగ్ ఆఫ్ లెగ్స్ అండ్ యూరినేషన్ లిమిట్ తగ్గిపోవడము అండ్ యూరిన్ కలర్ మారడము. దిస్ ఇస్ వాట్. అండ్ కొంచెం నెగ్లిజెన్సీ కూడా ఉండే అండి అప్పుడు. ఆ టైంకి అంత అవేర్నెస్ లేదు. కలర్ యూరిన్ మారింది అనగానే వీ యూస్ టు థింక్ చిన్నప్పుడు ఎట్లా వేడి చేసింది, వేడి చేసింది, అసలు వేడి చేసింది కొబ్బరి నీళ్ళు తాగుదాము ఆరెల్స్ ఏదో హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడమే. కానీ ఆ క్రానిక్ అయినంత వరకు అసలు కిడ్నీ ఫెయిల్యూర్ అనేది అసలు ఫ్యామిలీస్లో లేదు, ఏమీ లేదు. అసలు ఒక ఫీమేల్కి 19-20 yearsకి కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఇట్ ఈస్ లైక్
నో వర్డ్స్ దానికి అసలు అసలు వినడానికి కూడా అసలు హైదరాబాద్ వెళ్ళి అక్కడ చెకప్ చేయించుకునే వరకు కూడా ట్రాన్స్ప్లాంటేషన్ అన్న మాట వినడానికి మాకు అసలు అర్థం కాలేదు. అసలు డాక్టర్ ఏదో మాట్లాడుతున్నారు కానీ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఏం మాట్లాడుతున్నారు. అసలు అది అర్థమయ్యే టైంకి మాకు చాలా టైం పట్టింది అనమాట. ఆ సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేసిన తర్వాత ధైర్యం ఇంకా ఆటోమేటిక్గా లైక్ లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. జనరల్ సర్జరీస్ వేరు, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ట్రాన్స్ప్లాంట్ చేయడం సంథింగ్ డిఫరెంట్. సక్సెస్ కూడా లేదు అండి, లేదు అసలు లేదు. సో ఇక్కడ ఇద్దరు ఉండాలి, ఇద్దరు ఒకవైపు అమ్మ తీసి పెట్టిన స్విచెస్ అక్కడ పెట్టింది, ఇక్కడ ఇద్దరు బెడ్ మీదే ఉంటారు. ఎవరు చేశారు ఆ టైంలో మీకు అసలు? ఆల్మోస్ట్ 20-21 days హాస్పిటల్లోనే ఉన్నాము. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ చాలా ఫాస్ట్గా రికవరీ అగైన్ షీ టుక్ కేర్ ఆఫ్ మీ, బౌన్స్ బ్యాక్. యా, నన్ను అట్లా చూడగానే షీఈస్ బ్యాక్ అగైన్ విత్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అన్నమాట. అమ్మాయి ఇప్పుడు ఎంత ఉంది అమ్మాయి ఏజ్ ఎంత? అమ్మాయి ఏజ్ 60-62 years అండి. అప్పుడు ఎంత ఉంది అమ్మాయి ఏజ్? 25 years బ్యాక్. అయినా కూడా చాలా డే స్టెప్, చాలా పెద్ద స్టెప్. అంటే అదే చెప్తాను, ఇంకొక గోల్ లేదు. అంటే ఐదర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ లీవ్ హోప్స్, అంటే వీల్ ఆప్ట్ కదా. సో వీ వెంట్ టు ట్రాన్స్ప్లాంటేషన్. అలా కానీ అన్ని మ్యాచ్ అవ్వాలి కూడా. అమ్మ గ్రాఫ్ కాబట్టి బాగా మ్యాచ్ అయింది, మదర్స్ గ్రాఫ్ చాలా మ్యాచ్. అరే అమ్మ గ్రాఫ్ ఏంటి, మదర్కి డాటర్కి అయింది. చాలా చాలా ఫెయిల్యూర్స్ అండి. ఇలా ట్రాన్స్ప్లాంటేషన్ ఏది 3 months చనిపోయారు, 4 months చనిపోయారు, 6 కేసెస్ అండి. మెనీ కేసెస్ ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటేషన్. అసలు సక్సెస్ రేట్ లేదు, అసలు నిల్ అని చెప్పుకోవాలి. నేను ఒక మిరాకిల్ అండి. అసలు డయాలసిస్ చేస్తున్నారు అని అంటేనే ఫస్ట్ వారంలో ఒక రోజు, ఆ తర్వాత వారంలో 2 రోజులు, వారంలో 3 రోజులు పెరిగి 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 అసలు ఇక డేస్ లెక్క పెట్టుకోవచ్చు అనే స్టేజ్కి వెళ్తారు. వెళ్ళిపోతాం. అలాంటిది మీరు నార్మల్ అవ్వడం నిజంగా యూఆర్ రియల్లీ బ్లెస్డ్ అండి. నేను అనుకోవడం ఏంటంటే నిజంగా మీరు కారణ జన్ములు కాబట్టే అంత హెల్త్ ఇష్యూ వచ్చినా ఒకటి సాధించాలి, 10 మందికి ఉపయోగపడాలని భగవంతుని మీకు రాసి పెట్టున్నాడు. అంతే అండి. లేకపోతే అసలు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అని కానీ, ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని కానీ, ఎంప్లాయ్మెంట్ ఇద్దామని కానీ, ఇది అసలు ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అండి. నాకు అసలు ఐడియాలో కూడా లేదు. ఇలా అవుతానని కూడా నేను అనుకోలేదు. బట్ వైజాగ్ పెట్టాక, విజయవాడ పెట్టాక ఐ థాట్ నో, లెట్ మీ మూవ్ ఫార్వర్డ్. ఇంకా అంటే ఈ మధ్యలో చాలా బ్యాక్ స్టాబింగ్స్ అయినాయి, చాలా పెయిన్ఫుల్ ఇన్సిడెంట్స్, చాలా 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 కుళ్ళు కుతంత్రం వెనకాల, అవన్నీ మేడ్ మీ మోర్ స్ట్రాంగర్ అనమాట. ఇట్ డింట్ లెట్ మీ లైక్ స్టాప్ సమ్వేర్. ఇంకా చాలా హరిత, దిస్ ఇస్ యూ హ్యావ్ 1 branch ఇనఫ్, 2 branches ఇనఫ్ నాకు అనిపించలేదు ఇంకా. సో ఎవ్రీ టైమ్ ఐ వాజ్ హర్ట్ బ్యాడ్లీ, ఐ స్టార్టెడ్ టు మూవ్ ఫార్వర్డ్ అండి. దిస్ ఇస్ వాట్ మేడ్ మీ అంటే ఈ 4 branches 5 branches ఆర్ అప్కమింగ్లో ఒక 6-7 branches అయినా సరే ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టాప్. నేను చేయగలిగినంత వరకు, పెట్టగలిగినన్ని బ్రాంచెస్, అండ్ ఐ వాంట్ టు గివ్ సూపర్ ఎంప్లాయ్మెంట్ టు స్టాఫ్. అది కానీ కాంపిటీటర్స్ నుంచి కూడా మీరు చాలా స్ట్రగుల్ అయ్యారని విన్నానండి. చాలా స్ట్రగుల్ అయ్యానండి. చాలా అది ఆ హెల్త్, ఎప్పుడైతే చెప్తున్నానో ఒక హెల్దీ కాంపిటీషన్ ఉంటే చాలా బాగుంటుంది. బట్ మార్కెట్ ఎక్కడ అట్లా లేదు. సో మచ్ ఆఫ్ బ్యాక్ స్టాబింగ్స్, చాలా అన్హెల్దీ కండిషన్స్ని చాలా ఫేస్ చేశాను. అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో నేను విజయవాడ ఓపెన్ చేశాను. అసలు ఆ కోపం కసితోనే నేను విజయవాడ ఓపెన్ చేశాను. అండ్ విజయవాడ వాజ్ టచ్ వుడ్, నేను మళ్ళీ చెప్తున్నా, సచ్ మ్యాసివ్ సక్సెస్. ఆ ధైర్యం ఇచ్చింది. ఎస్, అంటే నేను అక్కడ కానీ ఇది కాదు, లెట్ మీ స్టాప్ దిస్ అని అనుకున్నానంటే మేబీ నేను ఇన్ని బ్రాంచెస్ ఎంపవర్మెంట్ చేసేదాన్ని కానీ. సో మెనీ బ్యాక్ స్టాబింగ్స్ అండి. ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే ఇట్ ఈస్ రియలీ నాట్ అన్ ఈజీ. అది ఏ బిజినెస్ అయినా అనుకుంటున్నాను నేను. తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, కాంపిటీటర్స్ అవ్వచ్చు, ఆల్రెడీ చాలా ఫేస్ చేస్తున్నాం. బట్ దట్ డింట్ స్టాప్ మీ, బికాజ్ నేను అక్కడ ఆగిపోయి ఉండుంటే మేబీ నేను నా తప్పు ఒప్పుకునేదాన్నో, లేకపోతే అంటే చేయని తప్పుకి ఒప్పుకోవాల్సి వచ్చేదో, ఆర్ ఎల్స్ ఇవన్నీ నేను ఫేస్ చేయకూడదు అనుకున్నాను. కాబట్టి ఐ టార్గెటెడ్ లెట్ మీ డూ. నాకు జరిగిన ప్రతి పెయిన్కి ఐ స్టార్టెడ్ పుల్లింగ్ అప్ మై లెగ్స్ వెరీ కేర్ఫుల్లీ అండ్ ఇంకా స్ట్రాంగ్గా వేయాలనని ఐ స్టార్టెడ్ వన్ ఆఫ్టర్ వన్ బ్రాంచెస్ అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి మీ డిఫరెంట్ బ్రాంచెస్లో ఎంతమంది స్టాఫ్ ఉన్నారు ఈచ్ బ్రాంచ్లో? అలాగే అన్ని చోట్ల ఒకే టైప్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయా? ఎస్ అండి, అన్ని చోట్ల ఒకే టైప్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. అంటే ఫస్ట్ ఓపెన్ చేసింది వైజాగ్, యాజ్ ఐ టోల్డ్ యూ. వి స్టార్టెడ్ ఆఫ్ విత్ అ స్మాల్ సెలూన్ అండ్ 1 part ఆఫ్ క్లినికల్ సర్వీసెస్. హైదరాబాద్ వరకు వచ్చేటప్పటికి చాలా క్లినికల్ సర్వీసెస్ని మూవ్ చేసుకున్నాం అనమాట. అంటే ఐ హ్యాడ్ అ ఫ్రెండ్ డాక్టర్ లక్ష్మి, అండ్ షీఈ్ మెడికల్ హెడ్ అనమాట. సో తను ఏంటంటే మెడికల్ ఆఫీసర్. సో తన సపోర్ట్తో ఏంటంటే చాలా క్లినికల్ సర్వీసెస్ని మనం ఆల్రెడీ చాలా ఇంట్రడ్యూస్ చేసాం.
చేస్తాం ఎవ్రీథింగ్ లైక్ స్కిన్కి కానీ హెయిర్కి కానీ అడ్వాన్స్ లేజర్స్. సో అక్కడి నుంచి ఇట్ మూడ్ ఆల్ టు ఆల్ ద బ్రాంచెస్. సో వైజాగ్ కానీ విజయవాడ కానీ రాజమండ్రి కానీ హైదరాబాద్ కానీ ఈక్వల్ సర్వీసెస్ ఉన్నాయి. ఇంకా ఎంప్లాయ్మెంట్గా చూసుకోగలిగితే ఆల్ ఓవర్గా ఐ హ్యావ్ 250 స్టాఫ్ అండి. మీ మెడిసిన్కి మీరు సంపాదించుకున్న రోజు మీరు చూసారు అంటే ఆ కష్టం విలువ, రూపాయి విలువ, మనిషి గురించిన విలువలన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి మీ దృష్టిలో డబ్బు అని అంటే డబ్బు ఉండాలండి. ఎవ్రీవన్ నీడ్స్ మనీ. మనీ ఈజ్ అంటే అది ఒక పవర్, ఒక ధైర్యాన్ని ఇస్తుంది. నేను మా స్టాఫ్కి చెప్తా ఉంటాను, మనకి శాలరీస్ కానీ ఇన్సెంటివ్స్ వచ్చిన రోజు వి ఫీల్ సో కాన్ఫిడెంట్ కదా, చాలా కాన్ఫిడెంట్గా మన పాకెట్లో కొంచెం డబ్బులు ఉన్నాయంటే మనకి అది ఒక టానిక్ లాంటిది, ఒక ఎనర్జీ బూస్టర్ అనమాట. మనీ అన్నది ప్రతి ఒక్కళ్ళు ఎర్న్ చేయాలండి. ఆ ఇండివిజువాలిటీ ఉండాలి. మన ఒక 100 రూపాయలు కావాలి, ఒక 1000 రూపాయలు కావాలంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలనేది నా ఆలోచన. ఎస్పెషలీ ఫీమేల్స్, మనకి చాలా అవసరాలు ఉంటాయి, ప్రతి చిన్న చిన్న కోరికలు ఉంటాయి. అవన్నిటినీ మనం షేర్ చేసుకోవాలి అన్నంత అంటే ఆ ఈక్వల్ మూడ్ ఉండకపోవచ్చు. హస్బెండ్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, ఏ స్టేజ్లో అన్నా ఆ ఎర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి నా ఆలోచన. సో మనీ ఈజ్ ఆల్వేస్ అన్ ఎనర్జీ టానిక్. ట్రూ ట్రూ. కానీ ఎవరో పెద్ద ఆయన ఒక ఆయన అన్నారు ఒక రోజున, అమ్మాయిలు కూడా సంపాదించేస్తున్నారు కాబట్టి అసలు ఎవరు ఏ మాట అన్నా పడట్లేదమ్మా, వాళ్ళకి ఇండివిజువాలిటీ ఎక్కువైపోయింది, కొంచెం కూడా వాళ్ళు తగ్గి ఉండకపోవడం వల్లే సంసారం నిలబట్టలేదు అని. మీ ఉద్దేశ ప్రకారం ఇంత జర్నీ చేశారు లైఫ్లో, ఇంత కష్టం చూసారు, మీకేమనిపించింది? నిజంగా ఒక ఉమెన్ కనుక అంత ఇండిపెండెంట్ అయితే, నిజంగా ఒక మాట పడని కండిషన్లో అంత కాన్ఫిడెంట్గా ఇండిపెండెంట్గా ఉండడం అనేది నిజంగా ఫ్యామిలీ నిలబడే అవకాశం లేదంటారా? అలా ఏం లేదండి. ఇప్పుడు ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్ అని అంటాను నేను. ఇప్పుడు నేనున్నాను, I listen to my husband. You also listen to your husband. Yes, we listen to our husband. It is all about your mindset. మీరు ఎర్న్ చేస్తున్నారా ఎర్న్ చేయట్లేదా అనేది అయితే దీంతో సంబంధం ఉండదు నా ఆలోచన. మేబీ ఆ కోపంలో ఏదో జస్ట్ ఒక మాట ఏమన్నా అటు ఇటుగా కొంచెం ఫ్లక్చువేట్ అవ్వచ్చేమో కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్ అండి. ఇట్ ఈస్ హౌ యువర్ బాటప్ అని నేను చెప్తాను. హౌ యువర్ సిచ్యువేషన్స్ మేడ్ యూ. ఇప్పుడు ఆ ఆరగెన్సీ అంటే ఆ ప్యాచప్ అవ్వకపోవడం, ఎదురు సమాధానాలు చెప్పడం, ఆర్ఎల్స్ విడిపోవడం, కొట్లాడుకోవడం అనేది మీ మైండ్ సెట్లో ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ యువర్ ఎర్నింగ్ ఎట్ ఆల్. దానికి దీనికి నేనైతే ఐ డోంట్ ఒబే విత్ దట్. ట్రూ. హెల్త్ సెట్ అయిపోయింది, బిజినెస్ ఇక్కడ హైదరాబాద్లో కొన్ని బ్రాంచెస్ మీరు ఓపెన్ చేశారు. ఇంకేం గోల్ పెట్టుకున్నారు లైఫ్లో? యాక్చువల్లీ ఎంప్లాయ్మెంట్, ఇంకా ఎంప్లాయ్మెంట్ పెంచాలని గోల్. అండ్ ఐ హ్యావ్ అ డ్రీమ్ ఫర్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అండి. అవునా అండి, నాకు ఒక డ్రీమ్ ఉండింది. ఐ వాంటెడ్ అట్లీస్ట్ ఒక 3 ఓల్డ్ ఏజ్ హోమ్స్ని ఐ వాంటెడ్. ఇష్టం నాకు అలా. సో జస్ట్ 5 years ఆఫ్ టైం పెట్టుకున్నాను. మేబీ ఐ వాంటెడ్ టు స్టార్ట్. కారణం అటువైపు వెళ్ళారు? అటువైపు వెళ్ళడం అని అంటే అక్కడ వరకు అంత లైఫ్ అంతా ఎంజాయ్ చేసేస్తాం. కష్టాలు, కొంతమంది కష్టాలతోనే అయిపోతుంది, కొంతమంది ఎంజాయ్ చేస్తారు. ఆ టైంలో 100% ఒక సపోర్ట్ కావాలి. సో ఎక్కడో ఒక డ్రీమ్ ఉంది నాకు, ఇప్పటి నుంచే కాదు, నేను చదువుకుంటున్నప్పటి నుంచి కూడా ఐ హ్యావ్ ద డ్రీమ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ హౌస్ అన్నమాట. ఓకే. ఏవో టాటూ వేయించుకున్నారు చేతి మీద? యాక్చువల్లీ దిస్ ఇస్ అ స్కార్ అండి, ఇది డయాలసిస్ స్కార్. చాలా పెద్ద స్కార్ ఇది. అయ్యో, ఇట్లా పెట్టి మాట్లాడుతున్నప్పుడు అందరూ మేడం ఏంటిది ఏం చెప్పాలి, చిన్నప్పుడు పడిపోయినా ఒకరికి చెప్పేదాన్ని, ఐ కాంట్ టెల్ ద హోల్ స్టోరీ కదా. సో దెన్ ఐ థాట్ నో, దిస్ ఇస్ నాట్ ద థింగ్, ఏదో ఒకటి చేయించాలని చెప్పి ఐ మేడ్ దిస్ టాటూ. అండ్ ఇట్ ఇస్ సైడ్ కూడానా? సో ఇది ఒక్కసారి ఇంక్ పడిన తర్వాత టాటూ ఎలా ఉంటుంది అని అంటే ఇట్ స్టార్ట్స్ ట్రిగరింగ్, ఇంకో ప్లేస్ విల్ సర్చ్ ఫర్ ప్లేసెస్ అన్నమాట. ఆ ఇంకింగ్కి ఆ ఎఫెక్ట్ ఉంటుంది కొంచెం. నిజమా? మీరు ఒక టాటూ వేయించుకోగానే ఇంకొక టాటూ అది ఉంటుందండి కొంచెం. సమ్వేర్ ఒక్కసారి స్టార్ట్ చేసామంటే ఇంకొక ప్లేస్లో అలా. యాక్చువల్లీ దిస్ ఇస్ వెంకటేశ్వర స్వామి అన్నమాట. ఓకే ఓకే. నాకు చాలా ఇష్టమైన ప్లేస్ తిరుపతి. ఓకే. తిరుమల అంటే చాలా ఇష్టం. డోంట్ నో వై ఐ ఎంజాయ్ దట్ ప్లేస్. చాలా పీస్ఫుల్గా బాగుంది అనిపిస్తుంది. ట్రూ. భగవంతుడు నమ్ముతారా? నమ్ముతాను. అవునా? అంటే పూజలు అట్లా అలా కాదు కానీ ఎక్కువ, బట్ ఐ బిలీవ్ ఇన్ గాడ్. మేబీ నా జర్నీ అంతా ఐ హ్యావ్ టు బిలీవ్ ఇన్ గాడ్. లేరు అనడానికి లేదు. రైట్. కోపం వచ్చినప్పుడు అనిపిస్తుంది కానీ ఏంటి ఇన్ని స్టేజెస్ దాటిన తర్వాత కూడా ఇంకా ఏదో లైఫ్లో సమ్ ఆఫ్ ద అదర్ స్ట్రగుల్ అవుతానే ఉంది అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఆ పెయిన్ కొంచెం క్లియర్ అయిన తర్వాత ఎస్ యు ఆర్ దేర్ అనిపిస్తుంది. ఒక టైంలో నిజంగా అసలు ఉన్నాడా ఉంటే ఇలాంటివి ఎందుకు వస్తాయనే స్థాయి నుంచి ఇన్ని స్ట్రగుల్స్. నేను నా క్లాస్మేట్స్ని కానీ నా టీమ్స్ కానీ ఇలా అనుకుంటాను, అరే వై నా ఒక్క టర్న్ ఇట్లా రోలర్ కోస్టర్ లాగా ఏంటిది అసలు, అప్ సైడ్ డౌన్స్, సో మెనీ అప్ సైడ్ డౌన్స్. అప్పుడు అందరికీ కూడా డిగ్రీ ఆర్ పీజీ ఆర్ సంథింగ్, గెటింగ్ మ్యారీడ్, చిల్డ్రన్, మా అబ్బాయి డిగ్రీ, మా అమ్మాయి ఇలా అని చెప్తుంటే లైక్ వాట్ ఈస్ దిస్, వాట్ ఐ హ్యాడ్ టు టెల్ అని అనుకునే స్టేజ్లో ఉండేదాన్ని కొన్నాళ్ళు.
బట్ నవ్ ఐఎమ్ హ్యాపీ లైక్ ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ స్టాఫ్, సో మచ్ ఆఫ్ చిల్డ్రన్. అలాంటి జనరల్ ఇష్యూస్ మాట్లాడడానికి మీ దగ్గర టైం లేదు. ఐఎమ్ లైక్ నవ్ yes ఐఎమ్ ఫైన్ అనిపిస్తుంది అన్నమాట. సో నైస్ అండి. నిజంగా భగవంతుడు మీకు మీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను మీకు ఇవ్వాలని, అలాగే మీరు అనుకున్న స్థాయిలో ఈ బ్రాంచెస్ అన్నీ కూడా సక్సెస్ అవ్వాలి. అండ్ మోరోవర్ ఎంతోమంది ఇప్పటికే చాలామంది ఎంప్లాయ్మెంట్ మీరు కల్పించారు, ఇంకా ఎన్నో వేల లక్షల మంది మీ దగ్గర ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలని, అట్ ద సేమ్ టైం అలాగా క్యూటికల్స్ కట్ చేసే వాళ్ళు కాకుండా చక్కటి స్కిల్ ఉన్న స్టాఫ్ మీ దగ్గర అకాడమీ ద్వారా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బై ద వే నేను హైదరాబాద్లో డెఫినెట్గా మీ పార్లర్కి వెళ్తాను. ఐ విల్ టేక్ ద సర్వీస్ 100%, నో డౌట్. అండి మీకు అక్కడి నుంచి నేను వీడియో కాల్ చేస్తాను. Hyderabad is India's biggest clinic అండి. అన్నారు నాకు నేను వెళ్ళలేకపోయాను. బిగ్గెస్ట్ క్లినిక్, యూ హ్యావ్ టు కమ్ ఎనీవేర్ అండి. మీరు ధైర్యంగా ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సర్వీస్ అండ్ మై స్టాఫ్. ఐ విల్ నాట్ లెట్ యూ డౌన్. బేసిక్ సర్వీసెస్ నుంచి హై ఎండ్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు కూడా మై స్టాఫ్ పుట్స్ దేర్ ఫుల్ ఎఫర్ట్స్ టు గివ్ ద క్లయింట్ ద బెస్ట్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అండి. వీ స్ట్రైవ్ ఫర్ దట్. మాకు అల్టిమేట్గా ద క్లయింట్ షుడ్ బి హ్యాపీ. కరెక్ట్. ఇప్పుడు హైదరాబాద్లో 15,000 ఎస్ఎఫ్టీ అన్నట్టున్నారండి. 15,000 SFT. We have 40 rooms and a lavish saloon, and we have a dermatologist over there, and it is hugely established. And every service, అదే చెప్తాను, we have 10 pedicure stations. 10 pedicure stations అంటే మీకు pedicure పిచ్ ఎంత ఉందో నాకు అర్థం అవ్వాలి. నాకు కూడా మీటు సేమ్ పెంచ్. సో పెడిక్యూర్ నేనైతే ఆ చైర్ కూడా నేను జాగ్రత్తగా, వెనకాల మెసాజర్ ఉండే చైర్ అంతా కూడా చాలా జాగ్రత్తగా నేను దాన్ని సెట్ చేసుకుంటాను అనమాట. ఈసారి నేను హైదరాబాద్ బ్రాంచ్కి వెళ్తే మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు చెప్పండి తప్పకుండా. కొన్ని ఇంపార్టెంట్ ఫుడ్లో కొన్ని ఏమంటారు ఆక్యుపేటరీ పాయింట్స్ అనండి, కొన్ని ఫుట్ మసాజ్కి సంబంధించిన కొన్ని టిప్స్ నేను మన వాళ్ళకి నేర్పిస్తాను. సూపర్. అయితే సరేనా? వాళ్ళు ఎలా చేస్తారో చూసి అంతకు మించి బెటర్మెంట్ ఏం చేయొచ్చు నేను చెప్తా. వెరీ గుడ్. అయితే షూర్. మీరు ఎప్పుడు వస్తారో ఆ రోజు మనం వీడియో కూడా చేద్దాం. తప్పకుండా కలుద్దాం. పర్ఫెక్ట్. ఐల్ వెయిట్ ఫర్ దట్ డే. ఈవెన్ మీ టు. ఎప్పుడు వస్తున్నారు హైదరాబాద్కి? వస్తాయి మంత్. ఐల్ బి దేర్ ఇన్ దిస్ మంత్ అండ్ అలా. సరే, మీరు వచ్చినప్పుడు ఒక మెసేజ్ పెట్టండి. డెఫినెట్గా వ్యూవర్స్ అందరికీ ఏంటంటే, ఒక విమెన్ ఎన్నో రకాల కష్టాలు పడి ఒక సక్సెస్ఫుల్ ఆంట్రప్రెన్యూర్గా ఎదిగిన ఈ ప్రాసెస్ని మీ అందరికీ చూపించడం ద్వారా ఇందులో ఏ ఒక్కళ్ళు ఇన్స్పైర్ అయినా అదే 10,000. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. You too, ma'am. Thank you.